పార్టీకి జనసేన అండ. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ప్రాణానికి భరోసా. అజయ్ గారి ప్రేరణతో ₹1,00,000 ఆర్థిక సహాయం. కష్టం ఎక్కడ ఉంటే జనసేన అక్కడ ఉంటుంది. కష్టపడి జీవనోపాధి నెట్టుకొస్తున్న ఒక కుటుంబానికి వరుసగా ఆపదలు ఎదురయ్యాయి. కుటుంబ పెద్దను కోల్పోయిన ధైర్యంగా తమ కాళ్లపై తామే నిలబడుతున్న ఆ కుటుంబంలో ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకుంది. నా తమ్ముడికి తీవ్రమైన ఆరోగ్య సమస్య ఏర్పడింది. ఆర్థికంగా మాకు స్తోమత లేకపోవడంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆదుకోవాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్ గారికి అర్జీ సమర్పించిన సోదరి రేవతి ఈ విషయాన్ని ఈటీవీ కథనం ద్వారా తెలుసుకున్న జాతీయ మీడియా అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ టిక్కో చైర్మన్ గౌరవనీయులు శ్రీ వేమరపాటి అజయ్ కుమార్ గారు వెంటనే స్పందించి ఆ కుటుంబానికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ద్వారా ₹1,00,000 ఆర్థిక సాయంతో పాటు ఆ కుటుంబానికి బాబు వెంకటాద్రికి జనసేన పార్టీ తరపున వీలైనంత సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇస్తున్నాం. ఆ కుటుంబంలోని వెంకటాద్రి లివర్ తీవ్రంగా డ్యామేజ్ కావడంతో అత్యవసర చికిత్స అవసరమైంది. శారీరకంగా లివర్ దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చినప్పటికీ ఆ ఆపరేషన్ కు అవసరమైన భారీ ఖర్చును భరించే ఆర్థిక స్తోమత మాత్రం వారికి లేదు. ఇది కేవలం సహాయం కాదు, ఒక ప్రాణాన్ని నిలబెట్టే ప్రయత్నం. ఈ ఇంటికి ఇంత అవసరం అని చెప్పి ఒక లెటర్ ఇస్తారు. దానిలో తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి తర్వాత రోజు మళ్ళీ ఇంకో టెస్ట్ చేసి అందులో ఏంటి వచ్చింది వాటి ఒకసారి 2 సార్లు వచ్చింది సార్. అక్కడే చెన్నైలో పెట్టేశాడే. అందరికీ నమస్కారము. మేము ఎంతో కష్టాల్లో ఉండి మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ సార్ గారికి చెప్పగానే సార్ పార్టీ వాళ్ళందరినీ పంపించి ఇంత త్వరగా స్పందిస్తారని అసలు అనుకోలేదు. సార్ ముందుకు వచ్చి హెల్ప్ చేయడానికి వచ్చి ఈరోజు మా చేతికి ₹1,00,000 ఇచ్చారు. ఆ ₹1,00,000 ఇవ్వడంతో ఇంతటితో వదిలేస్తాం అనకుండా ఆపరేషన్ చేయిస్తామని మాకు మాటిస్తున్నారు. జనసేన పార్టీ ఇంత ముందుకు వచ్చి ఇంత సహాయం చేస్తుందని అసలు అనుకోలేదు. చాలా థ్యాంక్స్ సార్. పవన్ కళ్యాణ్ సార్కి చాలా మేము రుణపడి ఉన్నాము. లివర్ మార్పిడికి అండగా జనసేన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని, వేములపాటి అజయ్ గారి స్ఫూర్తితో ఈరోజు లివర్ వ్యాధితో బాధపడుతున్న వెంకటాద్రికి ₹1,00,000 జనసేన పార్టీ జిల్లా కార్యాలయం నాయకుల ద్వారా అందించాలని చెప్పి ఈరోజు రేవతి మొన్నటి రోజున కలెక్టర్ గారికి అర్జీ ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు నా తమ్ముడిని ఆదుకోండి, నా తమ్ముడు లివర్ బాగలేదు, దాని ఇంప్లాంటేషన్కి డబ్బు ఖర్చు అవుతుంది, మా దగ్గర లేవు అని చెప్పి వార్తని మీడియా మాధ్యమాల ద్వారా తెలుసుకున్న మా వేములపాటి అజయ్ గారు ఆ బిడ్డకి మరియు కుటుంబానికి అండగా నిలబడండి. కష్టపడి జీవనాధారం సాగిస్తున్న ఈ పేద కుటుంబానికి వరుస కష్టాలు ఎదురయ్యాయి. పెద్ద దిక్కును కోల్పోయినప్పటికీ ఆత్మస్థైర్యం కోల్పోకుండా వారి జీవన విధానం సాగిస్తున్న బిడ్డలకి వెంకటాద్రికి ఈరోజు లివర్ మార్పిడికి రావడం, అంతకు తగినంత ఆర్థిక స్తోమత వాళ్ళకి లేకపోవడంతో జనసేన పార్టీ తరఫున ముందుకొచ్చి ₹1,00,000 ఇవ్వడమే కాదు, ఆ రిపోర్టులు తీసుకొని పై వాళ్ళకు చూపించి ఇక్కడ 2 పద్ధతులు ఉన్నాయి, LOC కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏ హాస్పిటల్లో చేస్తే బాగుంటుంది, ఏ విధంగా గవర్నమెంట్ తరఫున మనం వెసులుబాటు ఇవ్వగలమో చెక్ చేసుకొని మిగిలిన అమౌంట్ని మనం ఫండ్ రైజ్ చేస్తాం, ఆ కుటుంబానికి అండగా నిలబడండి అని. సమస్య ఎక్కడుంటే కష్టం ఎక్కడుంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఉంటుందనే దానికి నిదర్శనంగా ఈరోజు రేవతి గారు పవన్ కళ్యాణ్ గారికి అడ్రస్ చేయడం, మేము వేములపాటి అజయ్ గారి సూచనలతో ఇక్కడికి రావడం, ₹1,00,000 ఇవ్వడంతో ఆపుకోకుండా ఆ బిడ్డకి ఆపరేషన్కి అవసరమైన ఖర్చు కూడా ఏ విధంగా సమకూర్చుకోవాలనేది కూడా మేము రాబోయే రోజుల్లో తెలుసుకుంటాం. ప్రజల సమస్యలను తీర్చగలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే అన్న జనసేన బాధ్యత మా మీద ఉంది. ఈరోజు ఈ కుటుంబ బాధను మేమందరం కూడా తీసుకుంటున్నాం, ఏ విధంగా సహాయపడగలమో చూసుకున్నాం. అలాగే దాతలు కూడా 2 చిన్న బిడ్డలు ఉన్నారు, 3 బిడ్డలను వేసుకొని పని చేసుకుంటూ ఆ తల్లి కూడా జీవనాధారం సాగిస్తుంది. దాతలు ఎవరైనా కూడా ఫండ్ రైజ్కి ముందుకు రావాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. మేము కూడా ప్రభుత్వం తరపున జనసేన పార్టీ తరపున మాకు వీలైనన్ని అన్ని ఆర్థిక సహాయాల ద్వారా అందుకుంటామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.